క్రైస్తవ విశ్వాసంలోనికి మారామో, బాప్తిజం తీసుకున్నామో, సిటిపిసి సంఘ సభ్యులు ఒక్కరు కూడా సమాధిలో పాల్గొనకూడదు. చప్పట్లు కొడుతూ ప్రభుత్వం మీరు పోస్తే మీరు ఇంకా అవివేకములో ఉన్నారు, అపనమ్మకములో ఉన్నారు, మూఢనమ్మకాల్లో ఉన్నారు. చనిపోయిన వారు కళ్ళు తెరవలేరు, చనిపోయిన వారు పెదవులు తెరవలేరు, చనిపోయిన వారు వాసన చూడలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నమ్మకం ఒకటే, కేవలము క్రైస్తవ విశ్వాసులు మాత్రమే పాటలు పాడుకుంటూ విశ్వాసముతో నిరీక్షణతో అంత్య దినమందు బోరనూదుచుండగా రక్షణ అందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి యుందును అచ్చట. అదే మన విశ్వాసం. సమాధులు ఒక దినము తెరవబడతాయి. పాలు తాగడానికి కాదు, బిర్యానీ తినడానికి కాదు, థమ్సప్లు తాగడానికి కాదు, బ్రాంతి విస్కీలు తాగడానికి కాదు. క్రీస్తుతో పాటు సదాకాలం ఈ మర్త్యమైన శరీరము అమర్త్యమైన శరీరముగా మహిమ శరీరముగా మార్చబడి యుగ యుగములు సజీవులుగా దేవునితో పాటు మనం ఉండటానికి మన సమాధులు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పాలు పోస్తారు కదా? ఇంకా కొంతమంది గుళ్ళు చేసుకునే వారు ఉన్నారు. దానికి బైబిల్ రెఫరెన్సెస్ జోడిస్తారు. యోపు గుళ్ళు చేసుకున్నాడు కదా అయ్యగారు, పౌలు గుళ్ళు చేసుకున్నాడు కదా. ప్రియమైన బిడ్డలారా, అన్య ఆచారాలు నీవు క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినట్లయితే పునరుద్ధానుడైన క్రీస్తును నీవు నమ్ముచున్నావు. పునరుద్ధానం ఇట్స్ అవర్ బేసిస్. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. దట్స్ అవర్ ఫెయిత్. పునరుద్ధానం ఉంది, మృతుల పునరుద్ధానం ఉన్నది. ఒకవేళ మృతుల పునరుద్ధానమే లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఉండుట వ్యర్థము. పునరుద్ధానము శిష్యుల యొక్క దుఃఖమును సంతోషంగా మార్చింది. ఈ దినము నీ దుఃఖాన్ని, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నాకు తెలియదు, మనస్సులో ఏమన్నా నాకు తెలియదు, పైకి నవ్వుతూ కనబడుతున్నా, నీ హృదయంలో వేదన ఉండవచ్చు, కన్నీరు ఉండవచ్చు, శ్రమలు ఉండవచ్చు, నీవు హింసను ఎదుర్కొంటూ ఉండవచ్చు, శ్రమల కారణముగా దుఃఖిస్తూ ఉండవచ్చు. నాకేమి తెలియదు, కానీ నేను పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, నేను మృతుడనైంది కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడని సెలవిచ్చే దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుగాక. శిష్యులు ఏడుస్తూ కూర్చుండిపోయారు. ఎక్కడ బందీలుగా ఉన్నారు? గదిలో, మోయబడిన తలుపులు. భవిష్యత్తు అంధకారం. ఎప్పుడైతే ప్రభు పునరుద్ధానము జరిగిందో, పునరుద్ధారుడైన యేసు తన చేతి గాయములు సిలువలో ఆయన శిరలు తిరగొట్టబడ్డాయి. ఆ చెయ్యి గాయాన్ని, ప్రక్కలో బలెంపు పొడిచిన గాయాన్ని శిష్యులకు చూపించిన